ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తొలగించాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. పార్లమెంటు ఎన్నికల్లో కిషన్ రెడ్డికి పోటీగా 500 మంది మాల అభ్యర్థులం నామినేషన్ వేసి ఓడిస్తామని హెచ్చరించారు. మాల అభ్యర్థులకు పెద్దపల్లి, నాగర్ కర్నూలు లోక్సభ సీట్లను కాంగ్రెస్ పార్టీ కేటాయించాలని కోరారు మాల మహానాడు నేతలు. అత్యవసర సమావేశంలో మాలల వీణ బీజేపీ పార్టీ ఏకపక్ష నిర్ణయంగా నడుస్తుంది. ఏకపక్ష నిర్ణయం అంటే కిషన్ రెడ్డి గారు మాలలకు వరకు చిన్న చూపు చూస్తుండవు, ఏదంటే ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుండవు. ఎస్సీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు వరకు పోయి అడ్వకేట్ ను పెట్టి మా వీణ ప్రెషర్ చేస్తున్నావు. ఆ ప్రెషర్ చేసినావంటే కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ పార్టీని ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేసిన వాళ్ళని ఓడగొడతారని మాలమానాడు డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు పోటీ చేసిన 600 మందిని మేము నామినేషన్ వేసి కిషన్ రెడ్డి గారిని ఓడగొట్టాలని అంత రాష్ట్ర వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేసి ఈ బీజేపీ పార్టీని ఓడగొట్టాలి. ఏంటికంటే మాలమాదిగలను కలిసి ఉన్న మాలమాదిగలను ఈడగొట్టి పరిపాలన చేసి కులతత్వ పార్టీని మేము ఓడగొట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాలలకు ఎంపీ సీటు పెద్దపల్లి గాని నార్కర్నూలు సీటు గాని 2 సీట్లు కేటాయించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మాలలు పెద్ద పీట వేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఘనత మన మాల సోదరులదని కూడా మేము మనవి చేస్తున్నాం.